ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం రామగుణాభిరామదివిరాజకులాంబుదిశోమతోయలస్యామదశానన ప్రబలసైన్యవిరామసురారిగోత్రసుత్రామసుబాహుబాహుబలదర్పతమః పటు తీవ్రధామ నిష్కామ కుబ్బుల్లలామ గణకంఠ సతీనుతనామ రాఘవ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సౌత్వపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నిన్న సృష్టి క్రమం దాని గురించి చెప్పుకున్నామండి. ఇవాళ కూడా అదే కంటిన్యూ చేసిన తర్వాత రేపటి నుంచి వేరే వేరే వాటిలోకి వెళ్తున్నాం. ఇంకా ఇది పూర్తి కాలేదు. మా ఆవిడ అన్ని కూడా ఇంకా ఆపేయండి, ఎందుకంటే దీనికంటే కథలు అయితే బాగుంటాయి కదండి. కానీ అసలు ఎలా వచ్చిందనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. వాళ్ళు చాలా కష్టపడితే కానీ సృష్టి రాలేదు. మనం నిన్న ఒక ఇది చెప్పుకున్నాం, ప్రాచీన బర్హి అనేటటువంటి పేరు కూడా చెప్పుకున్నాం. పృథ్వీ తర్వాత వాళ్ళ వంశంలో వచ్చినటువంటి వాడు అని. ఆయనకి ప్రచేతసులు అనేటటువంటి వాళ్ళు పుట్టారని చెప్పి ఆపేశాను నిన్న. ఆ ప్రచేతసులు అనేటటువంటి వాళ్ళని కన్న తర్వాత వాళ్ళు కూడా సృష్టి కార్యక్రమం చేయాలరా బాబు, మీ సంతానాన్ని సృష్టిని పెంచాలి అంటే వాళ్ళు సముద్ర గర్భంలోకి పోయి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత ఈ సృష్టి కార్యం కోసం తపస్సు చేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చారు. బయటకు వస్తే కనుక భూమి అంతా కూడా అనేకమైనటువంటి చెట్లు పుట్టలు వీటన్నిటితో కూడా నిండిపోయింది. వాళ్ళందరూ కూడా ఇదేంటి ఇలా మొత్తం కూడా ఇలా అయిపోతే ప్రజోత్పత్తిని చేయమని చెప్పి మన్ని చేశాడు, మనకి చెప్పాడు, ఇప్పుడేమో ఇదంతా చెట్లు పుట్టలు పెరిగిపోయింది, ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి ఏమిటి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఇలా చెట్లు పుట్టలే ఉన్నాయి కానీ ఎవరు కనపట్టలేదు, అసలు ఎవరు ఉందా, మనం ప్రజోత్పత్తి ఎలా చేయాలి ఏంటి అంటే అప్పుడు ఇలా కోపం వచ్చింది. ఎవరు అంటే భూమి మీద అంతా కూడా ఇలా అయిపోయిందని చెప్పి కోపం వచ్చి వాళ్ళు శపించబోయేటటువంటి టైంలో వెంటనే మళ్ళీ సాక్షాత్తు ఇంద్రుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి మీకోసం ఒక అమ్మాయిని దాచిపెట్టి ఉంచాలి, ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుని చక్కగా మీరు మీ తండ్రి చెప్పినట్టుగా ప్రజోత్పత్తిని చేయండి అని చెప్పి ఉన్నట్ట. ఆవిడ పేరు మారిష. ఈ మారిష అనేటటువంటి ఆవిడనే 10 మంది కలిసి ఆవిడనే చేసుకున్నారు. అంటే మనకి ఇప్పటివరకు ద్రౌపది అనేటటువంటి ఆవిడని 5 చేసి ఉన్నారని తెలుసండి. ఈ మారిష అనేటటువంటి వాడిని 10 మంది చేసుకున్నారు. ప్రచేతస్సు అనేటటువంటి 10 మంది చేసుకున్నారు. ఆ 10 మంది చేసుకుని ఆవిడతో ఆనందంగా కాపురం చేశారు. తర్వాత వాళ్ళ వల్ల దక్ష ప్రజాపతి వాళ్ళకి జన్మించినటువంటి వాడు అని చెప్పి మారిష యందు జన్మించినటువంటి వాడు. అంటే దక్ష ప్రజాపతి మరి అంతకుముందు మీరు చెప్పారు కదండి బ్రహ్మగారికి ఆయన యొక్క వీటిలో, అంటే సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు మళ్ళీ తర్వాత జన్మలో ఎందుకంటే బ్రహ్మగారికే ఒక కాలం అనేది ఉంది, ఎందుకంటే దక్ష ప్రజాపతికి కూడా ఒక కాలం ఉంది కదా. ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాట, కానీ మళ్ళీ దక్ష ప్రజాపతి అనే పేరు. అంటే అది అయిపోయింది, సతీదేవి అది అయిపోయింది, ఆ దక్ష ప్రజాపతి అయిపోయింది. ఈయన మళ్ళీ ఇంకో దక్ష ప్రజాపతి వచ్చాడు. ఈ దక్ష ప్రజాపతి వల్ల మాత్రమే మైథున సంసారం అనేటటువంటిది విస్తరంగా ఇక వ్యాపించడం మొదలుపెట్టింది. ఇప్పుడు వచ్చినటువంటి దక్షుడు వల్ల ఈయనకు వచ్చినటువంటి వాళ్ళు, ఈయన సృష్టించిన వాళ్ళు, ప్రజోత్పత్తి చేసినటువంటి వాళ్ళు ఎవరంటే కేవలం మానవులే కాకుండా కేచరులు, భూచరులు, వనచరాలు, జలచరాలు, నిశాచరులు, దినచరులు వీళ్ళందరినీ కూడా ఈయన్ని సృష్టించట. అలాగే ఈ దక్షుడికే అసిప్ని అనేటటువంటి ఒక భార్య వలన హర్యస్సులు అనేటటువంటి 10,000 మంది పిల్లలు జన్మించారు. అయితే వీళ్ళందరూ కూడా తండ్రి ఆజ్ఞ ప్రకారం, ఎందుకంటే వీళ్ళందరినీ కన్నది సృష్టి కోసమే, మళ్ళీ వీళ్ళు ఆ సృష్టి చేద్దామని చెప్పి నిర్ణయించుకుంటే నారదుడు వాళ్ళ దగ్గరికి వచ్చాట. వచ్చి ఏంట్రా ఏం చేయడానికి కూర్చున్నారు ఇక్కడ మీ అందరూ అన్నావా, నదీ తీరంలో తపస్సు చేసుకోవడానికి కూర్చొని తపస్సు చేసుకుని సృష్టిని ప్రారంభిద్దామని. ఆయన అన్నట్టు అసలు సృష్టి రహస్యం అనేటటువంటి తెలియకుండా మీరు సృష్టి ఏం చేస్తారు, సృష్టి రహస్యాన్ని తీసుకుంటారు. ఇక వాళ్ళు సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడంలో వాడి జీవితం అంతా అయిపోయింది. వాళ్ళు ఆ వైరాగ్యంలో గెలిపారు. ఇక వాళ్ళ ప్రజోత్పత్తి లేదు, పాడు లేదు, ఏమీ చేయలేదు. ఈ విషయం దక్షుడికి తెలిసింది. తెలిసి 10,000 మంది నేను కానీ వాళ్ళు ఏదో 1,00,000 మందో 1,00,00,000 మంది అవుతారు అనుకుంటే ఈ నారదుడు వీళ్ళందరినీ చెడగొట్టాడని చెప్పి మళ్ళీ 10,000 మందిని మళ్ళీ ఆయన సంతానంగా పొందేట. బ్రహ్మదేవుడికి వెళ్ళి చెప్పాట ఇలా చేశాడయ్యా నారదుడు అని. సరేనే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయి అసిక్కితోటే
మళ్ళీ నీ ప్రయత్నం ఫలిస్తుంది, రేపో నేను ప్రసాదిస్తాను నీ పిల్లలు అన్నట్టు. సరే మళ్ళీ 10,000 మంది పుట్టారు. వీళ్ళు శబలాసులు వీళ్ళ పేరు. మళ్ళీ వీళ్ళకి అదే చెప్పాట. వీళ్ళు కూడా అంతకుముందు వాళ్ళు ఎక్కడ తపస్సు చేస్తున్నారో అక్కడికి పోయి తపస్సు చేస్తుంటే మళ్ళీ నాలుగు నుంచి మళ్ళీ వాళ్ళు కూడా ఇదే విషయం అన్నట్టు. వెంటనే మళ్ళీ వాళ్ళు కూడా తపస్సు చేసుకోవడానికి పోయారు. ఇప్పుడు నారదుడికి ఒక కోపం వచ్చి, నేను కష్టపడి నా తండ్రి ఆజ్ఞ ప్రకారం నేనేదో సంతానాన్ని కంటూ వాళ్ళ వల్ల ప్రజోత్పత్తి జరుగుతుంటుంటే నువ్వు అందరినీ కూడా చెడగొట్టి వైరాగ్యం వాళ్ళకి అబ్బేలా చేస్తున్నావు, కాబట్టి నువ్వు భగవద్భక్తులందరి మధ్య కూడా సిగ్గుమాలిన వాడివే తిరుగుతూ అందరి చేత అవమానింపబడుతూ అందరూ కూడా నువ్వు ఎక్కడుంటే అక్కడ కలహాలు సృష్టిస్తాయని చెప్పి అనుకుంటూ ఒక్కచోట కూడా నిలకడగా ఉండకుండా సంచారం చేస్తూ ఉంటావు లోకం అంతా అని చెప్పి ఇన్ని శపించాడు. ఆయన నాకు నీ శాపమే నాకు వరమయ్యా, ఎందుకంటే నాకు ఎలాగో ఒక చోట కూర్చోబుద్ధి కాదు, హాయిగా లోకాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని నామంతో స్మరించుకుంటూ నేను తిరుగుతూ ఉంటా అని చెప్పి ఆయన అనుకున్నట్టు. మళ్ళీ ఈయన ఎప్పుడైతే దిగులు పడ్డాడో మళ్ళీ బ్రహ్మగారు ఓదార్చిన తర్వాత ఈసారి 60 మంది ఆడపిల్లల్ని తందిట అసలు. అంతకుముందు శబలాసులు, అంతకుముందు వీళ్ళందరూ మగపిల్లలు, ఇప్పుడు 60 మంది పుత్రికలు కలిగిందిట. వీళ్ళందరికీ కూడా వివాహం చేశాట. ఎలా వివాహం చేశాడంటే ధర్ముడు అనేటటువంటి ఆయన 10 మందిని ఇచ్చి వివాహం చేశాట. కశ్యపుడు అనేటటువంటి ఆయన 13 మందిని, చంద్రుడికి 27 మందిని, తారలన్నీ కూడా చంద్రుడి యొక్క భార్యలు. తార్క్షుడు అనేటటువంటి ఆయనకి 4 భూతుడు అనేటటువంటి వాడికి, అంగీరసుడు అనేటటువంటి వాడికి, కుశాసుడు అనేటటువంటి వాడికి ఇద్దరిద్దరి నుంచి పెళ్లి చేశారట. ఇక ఇలా ఇవ్వటం వల్ల సంతానం అనేటటువంటి అభివృద్ధి చెందింది. అలాగే కశ్యపుని యొక్క సంతతిలో అదితి, దితి, ధనువు అనేటటువంటి వాళ్ళు, కాష్ట, అరిష్ట, సురస ఇలా చాలామంది ఉన్నారు. ఇందులో వీళ్ళ వల్ల ఏమొచ్చాయి అంటే తిమి అనేటటువంటి ఆవిడ తిమింగిలాలు మొదలైనటువంటి జలచరాలన్నీ కూడా ఆవిడ సృష్టించిందట. తర్వాత శరమ అనేటటువంటి ఆవిడికి వ్యాఘ్రము అంటే పులి, సునకము, కుక్క ఇటువంటి జంతువులన్నీ కూడా ఆవిడికి పుట్టాయట. ఇలా అనేటటువంటి ఆవిడ వల్ల వృక్షజాతులన్నీ కూడా వచ్చేట. సురస అనేటటువంటి ఆవిడ వల్ల రాక్షసులు వచ్చారట. అరిష్ట అనేటటువంటి ఆవిడ వల్ల గంధర్వులు వచ్చారట. ఇలాగా ఇదంతా కూడా సృష్టి అంతా కూడా పెరుగుతూ పోయింది. అలాగే ఈ ధనువు అనేటటువంటి అంటే అతిథికి పుట్టినటువంటి వాళ్ళు ధనువు అనేటటువంటి వాడు, వాళ్ళ పిల్లలందరూ కూడా దానవులు అని చెప్పి పిలువబడ్డారు. వాళ్ళు అనేక మంది దానవులు పడ్డారు. వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళ పేర్లు ఇచ్చాడు, అవన్నీ మనకు వద్దు, వెళ్ళిపోదాం. ఈ ధనువు కుమారుడైనటువంటి వైశ్వానరుడు అనేటటువంటి ఆవిడికి మళ్ళీ ఆయనకి కొంతమంది ఉదాసీనుడు, అలాగే ఆయన ఉదాసీనుడు అనేటటువంటి ఆయన కుమార్తెలు హయసిరట, పులోమ, కాలమ అనేటటువంటి కుమార్తెలు వీళ్ళందరూ కలిగారు. వీళ్ళ వల్ల మళ్ళీ హిరణ్యాక్షుడు, హిరణ్యకశుడు వీళ్ళందరూ సంతానం వచ్చింది. ఇలా దానవులు అనేటటువంటి వాళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు. ఇంకా అతిథి అనేటటువంటి ఆవిడ వల్ల దేవతలందరూ కూడా జన్మించారు. ఇంద్రుడు, వామనుడు అటువంటి వాళ్ళందరూ కూడా జన్మించారు. సరే ఇలా సంతానం పెరుగుతూ ఉంది. ఇలా పెరుగుతూ వెళ్ళిన తర్వాత ఒక విషయాన్ని చెప్తూ అంటే బ్రహ్మగారు అనేకమైనటువంటి విషయాలు నారదుడికి చెప్తున్నప్పుడు ఒక విషయంలో మళ్ళీ ఈయన క్వశ్చన్ వేస్తున్నాడు. ఏంటంటే దేవగురు అయినటువంటి బృహస్పతి స్థానంలో వేరే వాళ్ళని కూడా దేవతలు బృహస్పతి ప్లేస్లో ఇంకోటి పెట్టుకున్నారు కదా. ఆ పెట్టుకున్న వాడు ఒక రాక్షసుడు కదా, అటువంటి వాడిని తీసుకొచ్చి ఎలా పెట్టుకున్నారు, అసలు అతను ఎవరు ఏంటి అనేది దాన్ని అడిగినప్పుడు ఆయన గురించి చెప్తున్నారు. ఆయన పేరు విశ్వరూపుడు. ఆయన కొన్నాళ్ళు దేవగురువుగా ఉన్నట్ట. ఈయన ఎలా ఉన్నాడు, అసలు ఆయనకి ఆ పదవి ఎందుకు వచ్చింది అని చెప్పి అడుగుతుంటే దాని గురించి చెప్తున్నారు. ఏంటంటే మనువు పుత్రుడికి త్వష్ట అనేటటువంటి ఆవిడ వల్ల పుట్టినటువంటి వాడు ఈ విశ్వరూపుడు అనేటటువంటి ఆయన. ఈ విశ్వరూపుడు అనేటటువంటి వాడిని వాళ్ళు దేవతలు బతిమాలి ఆయన్ని గురువుగా చేసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఒకానొక రోజు ఇంద్రుడు తన సభలో కూర్చుని ఉన్నట్ట, ఇంద్ర సభలో కూర్చుని ఇంకా దేవతలు, గంధర్వులు వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నప్పుడు బృహస్పతి అక్కడికి వచ్చాట. బృహస్పతి వచ్చినప్పుడు మరి గురువుగారు వచ్చినప్పుడు అంటే గురువు గారికి తల్లికి ఉన్నటువంటి స్థానం చాలా గొప్పగా ఇచ్చారు. తల్లిదండ్రుల కింద గురువు గారికి ఉన్నటువంటి స్థానం ఎంత గొప్పవాడైనా లేచి నిలబడవలసిందే. కానీ ఈయన లేచి నిలబడలేదట. ఈయన లేచి నిలబడటమే కాకుండా ఈయన ఎప్పుడైతే లేవలేదో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా లేచి నిలబడి గౌరవించలేదట. దాంతో కోపం వచ్చినటువంటి వాడు బృహస్పతి గారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు దేవగురువు లేడు.
దాంతో ఈ దేవగురువు లేడు అనేటటువంటి విషయం ఈయనకి, అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు ఈ విషయాన్ని గ్రహించాడు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, మనం ఏదో మన వాళ్ళ మనం ఉన్నాం, ఏదో రంబ డ్యాన్స్ ఏదో చూస్తూ ఉంటాడు, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఏం చేయాలా అని చెప్పి అక్కడ ఎత్తికినా కూడా కనపడిపోయేసరికి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాట. బ్రహ్మగారు అన్నట్టు బుద్ధుందా సిగ్గుందా మీకు, దేవతలు కదా, ఆ మాత్రం మీరు నియమం నిష్ఠాయం లేదా, గురువు రాగానే లేచి నిలబడి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆహ్వానించాల్సిన గురువుని పట్టించుకోలేదా, నీ కమకు నువ్వు పోతావు, నేనేం చేయలేకపోవాలి. ఎప్పుడైతే గురువు లేడని చెప్పి తెలిసిందో వెంటనే రాక్షసులు అంతకుముందు అనేసార్లు ఈయన చేతిలో దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా కూడగట్టుకుని అందరూ కూడా ఈ ఇంద్రుడి మీదకి యుద్ధానికి వచ్చారు. వచ్చి చావా చితం కొట్టాక కొట్టి వీళ్ళు ఆ ఇంద్రలోకాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. అంటే గురువు లేకపోతే కనుక ఎవరికి విజయం అనేటటువంటి కూడా దక్కదు. ఈయన గురువు గారు లేరు, దాంతో వీళ్ళు దేవతలు ఈసారి ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలయ్యా ఏంటి అంటే, మీకు విశ్వరూపుడు అనేటటువంటి వాడు గురువుగా మీరు పెట్టుకోండి, ఆయన గురువుగా పెట్టుకుంటే కనుక మళ్ళీ మీరు మీ లోకాన్ని మీరు సంపాదించవచ్చు అని చెప్పి చెప్పారు. వీళ్ళన్నాక విశ్వరూపుడు అనేటటువంటి వాడు రాక్షసంతో పుట్టినటువంటి వాడు కదా, ఎలా మా గురువుగా ఉండటానికి తగినటువంటి వాడు అంటే, విశ్వరూపుడికి ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే నారాయణ కవచం అనేటటువంటిది ఆ విశ్వరూపుడికి తెలుస్తాయి. ఎవరికైతే నారాయణ కవచము అనేటటువంటిది తెలుస్తుందో వాడు సృష్టిలో అందరికంటే గొప్పవాడు అవుతాడు. కాబట్టి మీరు ఆ విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకోండి అని చెప్పాడు. దీనికి ఒక కథను చెప్తూ ఏం చెప్పారంటే, ఒకానొక సమయంలో ఒక గంధర్వరాజు గారు, చిత్రరుద్రుడు అనేటటువంటి గంధర్వరాజు గారు ఆకాశంలో తన భార్యలతో కలిసి విహారం చేస్తున్నట్ట. ఒకానొక ప్రదేశానికి వచ్చేసరికి విమానం ఆగిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా విమానం కదలట్లా, ఎవరో ఆపేసినట్టుగా ఆగిపోయింది. ఎందుకు అలా ఆగిపోయింది అని చెప్పి అర్థం కాదు చూస్తుంటే, వాలకిల్యుడు అనేటటువంటి మునీంద్రుడు, వాలకిల్యులు 60,000 మంది పుట్టారని వాళ్ళందరూ కూడా గొప్ప జ్ఞాన సంపన్నులు. అలాంటి ఆయన ఒకటి కనబడ్డాట వాలకిల్యుడు. కనబడంగానే ఈయన అడిగట్ట, ఎందుకు ఆగిపోయింది స్వామి, ఏ పాపం చేశాను, ఏ నోరం చేశాను, ఎందుకు ఇక్కడ ఆగిపోయింది. ఆయన అన్నట్ట, ఇది నారాయణ కవచ ప్రభావం వల్ల ఆగిపోయింది. కింద ఒక బ్రాహ్మణుని యొక్క అస్థిపంజరం ఉంది. ఆ బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని చాలా శ్రద్ధగా పఠించేవాడు. నారాయణ కవచాన్ని పఠించినందువల్ల అతని దేహం వెళ్ళిపోయినా అతని అస్థిపంజరం, ఎందుకంటే దహన సంస్కారాలు జరగల, ఆ అస్థిపంజరం మించి ఇప్పుడు నీ విమానం వెళ్తోంది, ఆ విమానం వెళ్ళటం వల్ల అది ఆగిపోయింది. అతనికి ఎవరు కూడా దహన సంస్కారాలు చేయాల. మరి ఇప్పుడు ఎలాగ ఏం చేయాలంటే, నువ్వు అతని అస్థిపంజరాన్ని తీసుకెళ్ళి ఏదైనా నదీ తీరంలో నువ్వు దాన్ని ఇచ్చి ఉత్తరక్రియలు జరిపించు, ఆ తర్వాత నువ్వు స్నానం చేస్తే కనుక మళ్ళీ నీకు ఇబ్బంది కలగకుండా ఉంటుందంటే అలా చేసేట. కాబట్టి నారాయణ కవచానికి అంత ప్రభావం ఉందయ్యా. కాబట్టి ఆ నారాయణ కవచాన్ని ఎవడైతే చదువుతాడో వాడు మరణించినా సరే వాడికి ఆ ప్రభావం అనేటటువంటిది ఆ రకంగా ఉంటుంది అని చెప్పి వాడికి చెప్తున్నారు. సరే, ఈ రకంగా మళ్ళీ ఈ వృధాసురు ఆయన తెచ్చుకుని వీళ్ళు గురువుగా పెట్టుకున్నారు. ఆ విశ్వరూపుని తెచ్చుకుని కొన్నాళ్ళు గురువుగా పెట్టుకున్నారు. ఆ విశ్వరూపుడికి ఏంటంటే ఈయనకి 3 శిరస్సులు ఉండేట. ఒకవైపు ఈయన సురపానం చేసేవట, ఒకదాంతో సోమపానం చేసేవట, 3వ శిరస్సుతో అన్నం తినేవట. ఎందుకంటే ఈయన అసుర స్త్రీకి పుట్టినటువంటి వాడు కదా, అలాగా అందుకని ఈయన అన్నము తినేవట. అంటే దేవతలకు అన్నం లేదు, ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాడు, దేవతల దగ్గర ఉన్నాడు, అన్నము తినేవట, అలాగే సురపానం చేసేవట, సోమరసం తాగేవట, సోమరసం అంటే అమృతం, ఇలా తాగేవట. ఇంతే కాకుండా ఈయన చేయటం ఏంటంటే, దేవతల గురువుగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ దగ్గర అమృతం ఉంది, అమృతపాండం వీళ్ళ దగ్గరే ఉంది. ఈయన ఎంతైనా రాక్షసులు అంటే కొంచెం పార్షియాలిటీ, పక్షపాతం ఉండి కొంతమంది రాక్షసులకి ఎవరికి చెప్పకుండా పక్క నుంచి సైడ్ నుంచి అందిస్తూ ఉండేవాడు. ఈ విషయం అంతా కూడా తెలిసినటువంటి మన ఇంద్రుడు ఈయన 3 శిరస్సుల్ని కూడా ఖండించి పారేశాడు. 3 శిరస్సులు ఖండించిన తర్వాత ఇప్పుడు ఈయనకి గురువు గారిని చంపినటువంటి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్యా పాతకం ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలా అని చెప్పి సరే ఆ పాపాన్ని స్వీకరించాట. మళ్ళీ బృహస్పతి ఈ లోపల తిరిగి వచ్చాడు. ఆ దేవగురువు యొక్క సలహాతోటి, మిగిలిన పెద్దల సలహాతోటి 1 సంవత్సరం పాటు భూమికి చౌడు పట్టేటటువంటి దోషాన్ని ఇచ్చాట. అలాగే స్త్రీలకి వాళ్ళకి ఋతుక్రమం వచ్చేటటువంటి దోషాన్ని, నీటిలో నొరగలు వచ్చేటటువంటి దోషాన్ని, వృక్షాలకి జిగురు కారేటటువంటి దోషాన్ని ఇచ్చాట. ఇలా ఇచ్చి మరి వాళ్ళందరూ పాపాలు తీసుకున్నారు ఈయన దగ్గర. మరి వాళ్ళకి ఏదైనా ఇచ్చారు కదా, అందరికీ స్త్రీలకి మాతృమూర్తి అయ్యేటటువంటి గొప్ప శక్తిని వాళ్ళకి ఇచ్చాట. అలాగే నీటికి మలినాలను పోగొట్టేటటువంటి శక్తిని ఇచ్చాట. అలాగే చెట్లకి అవి
పూర్తిగా నరికేసినా కూడా మళ్ళీ ఆ నరికేసినటువంటి తుదిలోంచి కూడా మొదల్లోంచి కూడా చిగుర్చేటటువంటి గొప్పతనాన్ని ఆ చెట్లకి ఇచ్చాట. అలాగే భూమిని కూడా ఒక గుట్టలాగా తవ్వినా కూడా మళ్ళీ దానంతటి అదేగా కొన్నాళ్ళకి కూడిపోయేటటువంటి గొప్పతనాన్ని భూమికి ఇచ్చాట. ఇలా వాటికి ఒక దోషాన్ని ఇచ్చాడు, మళ్ళీ వాటికి ఈ రెమెడీని ఇచ్చాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు విశ్వరూపుడు ఎప్పుడైతే 3 శిరస్సులు ఖండించాడో పోయాడు. ఈ విశ్వరూపుడు పోయేసరికి ఈ త్వష్ట ప్రజాపతి ఘోరమైనటువంటి తపస్సు చేసేట. తపస్సు చేసి ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి కుమారుడు కావాలని చెప్పి కోరుకున్నాడు. ఇవాళ కొంచెం పర్లేదండి 10 నిమిషాలు. ఇంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి కుమారుడు కావాలని చెప్పి కోరుకుంటే ఒక మహానుభావుడు జన్మించాడు. వాడి పేరే వృతాసురుడు. వీడు ఎంతటి అంటే ఆయన ప్రజాపతి, ఆయన గొప్ప తపశక్తి సంపన్నుడు. ఆయన గొప్పతనం వల్ల పుట్టినటువంటి వీడు పుట్టంగానే నక్షత్రాలన్నింటినీ నోట్లో తీసుకుని చాక్లెట్లాగా చప్పరించి ఉమ్మేస్తున్నటువంటి అంటే వాడు అంత శక్తివంతుడు. సో వాడి యొక్క శక్తిని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిపోయి గబగబా శ్రీమన్నారాయణకి పారిపోయే మహానుభావ వీడేంటండి బాబు ఇలాంటి వాడు పుట్టాడు, ఏదో దేవతలంటే గొప్ప గొప్ప శక్తులు ఉన్నటువంటి వాళ్ళు, వీడి శక్తి ఏంటి, వీడి గోల ఏంటి, వీడిని ఎక్కడ ఉంచుకుంటామని చెప్పారు. కంగారు పడకండి, వాడి టైం వచ్చినప్పుడు వాడే పోతాడు, ఎవడైనా సరే వచ్చినప్పుడు పోవాల్సిందే, కంగారు పడకండి అని చెప్పి పంపించారు. వీడిక మహా గొప్పదైనటువంటి తేజస్సుతోటి దాంతో వీడు అందరినీ కూడా మట్టి కనిపిస్తున్నాడు. వీడికి కావాల్సింది ఏంటి, వీడి టార్గెట్ ఏంటంటే ఇంద్రుడితో సమానమైనటువంటి శక్తి గలవాడు కానీ ఇంద్రుడిని చంపాలి. ఎందుకంటే వీడి అంతకుముందు అదే త్వష్ట ప్రజాపతి యొక్క కొడుకుని చంపేశారు. అందుకని అంటే అన్న లాంటి వాడిని చంపారు కాబట్టి వీడు ఆయన మీద పగ తీర్చుకోవాలి. సరే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంద్రుడు అడిగితే కనుక ఇంద్రుడికి అందరూ చెప్పింది ఏంటంటే దధీచి అనేటటువంటి మహర్షి ఉన్నాడు, ఆయన యొక్క సహాయం కోరుకుంటే తీసుకుంటే తప్పితే నువ్వు వీడిని జయించలేవు అని చెప్తున్నారు. సరే దధీచి మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన ఏంటంటే నారాయణ కవచాన్ని చదివినటువంటి మహర్షి కాబట్టి ఆ నారాయణ కవచాన్ని చదివాడు కాబట్టి ఆయన వెన్నెముక చాలా గట్టిగా దృఢంగా భయంకరంగా ఉంటుంది. కానీ దేని చేత కూడా అది దెబ్బతిన్నటువంటి వెన్నెముక కలిగినటువంటి వాడు. ఆయన వెళ్ళి ప్రార్థించారు, అయ్యా నీ వెన్నెముక కావాలి మాకు ఆయుధంగా. ఆయన ప్రాణత్యాగం చేసి ఆ వెన్నెముకను వాడిగించారు. ఆ వెన్నెముకతో తయారైందే ఆ వజ్రాయుధం. ఇప్పుడు ఈ వజ్రాయుధాన్ని తీసుకుని ఈయన యుద్ధానికి వెళ్తానని చెప్పి నిర్ణయించుకుని విశ్వకర్మను పిలిచాట. విశ్వకర్మ చేత వజ్రాయుధాన్ని తయారు చేయించుకున్న తర్వాత ఈ వృతాసురుడి మీద ఈయన యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధం అనేటటువంటిది మహాభీభత్సంగా వృతాసురుడికి ఈయనకి అనేక వేల సంవత్సరాలు జరిగింది. ఈయన ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక త్రిశూలాన్ని ఇంద్రుడి మీదకి ప్రయోగిస్తే ఆయన కూడా వజ్రాయుధంతో దాన్ని ఖండించేశాట. అలాగే ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇంకో ఆయుధాన్ని పంపిస్తే ఈయన వజ్రాయుధంతో ఆయన చెయ్యి నరికేశాట. అయితే ఆయన ఏమి ఒక చెయ్యి పోయినా కూడా ఏం బాధపడకుండా రెండో చేతితోటి ఒక ఇనప పెద్ద గదలాంటి దాన్ని తీసుకుని ఐరావతాన్ని ఇంద్రుడిని కొట్టాడు. దెబ్బతో ఐరావతం ఎదురు అక్కడి నుంచి పారిపోయిందా. ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కూడా జారి కింద పడిపోయిందా. వెంటనే అదే గతతో ఇంద్రుడు కూడా ఒక మోతి పోయేవాడు. కానీ ఆయన నీ చేతిలో ఆయుధం లేదు కాబట్టి నేను చంపట్లేదు, వీడు నీ ఆయుధం తెచ్చుకో మళ్ళీ పోటాడతాను అంటే వీడు అసురుడైనా కూడా అటువంటి ధర్మం ఉన్నటువంటి వాడు. సరే మళ్ళీ ఈయన ఆయుధం తెచ్చుకున్న తర్వాత ఈయన మళ్ళీ యుద్ధం చేశాడు. ఇలా చేస్తూ ఉండగానే ఆయన రెండవ చేతిని కూడా నరికేశాట. ఆయన 2 చేతులు పోయినా కూడా ఏమీ ఇచ్చేయకుండా నక్షత్రాలనే మింగినటువంటి వాడు. ఈయన యొక్క వాహనమైనటువంటి ఐరావతాన్ని ఇంద్రుడితో సహా మింగేశాట. ఆ ఇంద్రుడితో సహా మింగేస్తే ఈయన చేతిలో వజ్రాయుధం ఉంది కాబట్టి ఆ వజ్రాయుధం అనేటువంటిది నారాయణ కవచం మహత్యం కలిగినటువంటి ఆ దధీచి మహర్షి యొక్క వెన్నెముకతో చేయబడింది కాబట్టి ఆయన ఆ పొట్టని ఛేదించుకుని ఆ వజ్రాయుధంతో దాని నుంచి బయటకు వచ్చాట, ఐరావతంతో సహా బయటకు వచ్చాట. ఆ తర్వాత అప్పటికే 2 బాహువులు కోల్పోయినటువంటి వాడి కొంచెం శక్తి సన్నగిలిన తర్వాత ఆ వజ్రాయుధంతో ఆయన తలను నరికేట. ఆ తలను నరకటానికి సంవత్సర కాలం పట్టించండి. ఆయన పేక కోయటానికి కోస్తూ ఉంటాయి కదా, మెల్లగా అదేదో అంటారు కదా, అలా చేసేట. ఓ సంవత్సర కాలం పట్టింది. సంవత్సరం తర్వాత ఆయన పీడ పోయింది. సరే ఇప్పుడు ఆయన తెచ్చాడు కాబట్టి త్వష్ట ప్రజాపతి కుమారుడు కాబట్టి బ్రాహ్మణుడు. బ్రహ్మహత్యా దోషం మళ్ళీ వస్తే కనుక ఈయన ఒక తామరతూడులో ప్రవేశించాడు. ఆ తామరతూడులో ప్రవేశించి ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఈయన మళ్ళీ బృహస్పతి మొదలైనటువంటి దేవతలందరూ కూడా బయటికి తీసుకొస్తారు. ఈ సమయంలో నహుషుడు అనేటటువంటి సూర్యవంశపురాజు, ఈయన ఈ భగీరథుడు వాళ్ళ కాలం అన్నట్టు వాడు చాలా గొప్పవాడు, అనేకమైన అశ్వమేధ యాగాలు చేశాడు. ఆయన ఇంద్రుడు అయ్యాడు. అయితే
ఇంద్రుడు అయ్యాడు కానీ ఎవడైనా సరే ధర్మం తప్పితే అక్కడి నుంచి తోసేస్తారు. స్వర్గంలో ఎక్కువ సేపు ఎవరికి లేదు, ఎవడి పుణ్యకాలం ఎంత ఉంటుందో అంతసేపే. ఈయనకి ఒక దిక్కుమాలి కోరిక, ఇంద్రుడు లేడు, పోయి బ్రహ్మహత్యా దోషం గురించి ఆ తామరతూడు దాక్కున్నాడు, ఇంద్రుడు లేడు. అందుకని ఈయనేమనుకున్నాడంటే, ఇప్పుడు ఆ పదవిలో ఈయన కూర్చోబెట్టారు, సరే నువ్వే ఇంద్రుడు అయ్యా కూర్చోమంటే, ఈయన పదవి సీట్ ఒకటే కాకుండా ఆయన పెళ్ళాం కూడా నాకు కావాలని కూర్చున్నాడు. అంటే శచిదేవి కూడా నాదే, ఇంద్రువేవో అన్నీ నావే కదా, శచిదేవి కూడా నాదే అని చెప్పి కూర్చున్నాడు. సరే ఆవిడ వెళ్ళి అడిగితే ఆవిడ చీపు అని తిట్టి పంపించింది. పదవి ఏదో సీట్లో కూర్చున్నా పదవి చేసుకో, కానీ నేను నీ భార్యను ఎలా అవుతాను, నేను ఇంద్రుడు భార్యను అని చెప్పి ఆవిడ ఒప్పుకోలేదు. వీడేం చేశాడంటే బలవంతం చేశాడు, తప్పించుకోవడానికి మార్గం లేదు. అప్పటికి బృహస్పతి తిరిగి వచ్చాడు. బృహస్పతి అడిగింది, ఏమయ్యా బాబు ఇప్పుడు ఏం చేయాలి, నువ్వే దేవగురువు కాబట్టి ఏదో నా సలహా అంటే, వాడికి అహంకారం తలకెక్కింది, వాడికి పోయే కాలం వచ్చింది ఇంకా, అందుకని నువ్వు పని చేయి, వాడికి చెప్పు నేను రెడీగా ఉంటానురా నీ కోరిక తీర్చడానికి, కానీ నువ్వు సప్తర్షులతో ఒక పల్లకి ఎక్కి వాళ్ళందరూ మోసుకుండగా రా అని చెప్పి చెప్పింది. సరే ఈవిడ అదే మాట చెప్పింది. వాడు కామావేశంతో ఉన్నటువంటి వాడికి ఇంక వాడికి ఏమీ తోచదు చేయటానికి. వాడు పల్లకిలో కూర్చొని ఈ సప్తర్షులందరినీ, అగస్త్యాది మహారుషులందరినీ కూడా పిలిచి, మీ అందరూ నా పల్లకి మోసుకుంటూ నన్ను శచిదేవి దగ్గర తీసుకెళ్ళండి, నేను కామాన్ని అనుభవించాలని చెప్పాడు. సరే వాళ్ళు చేసేది ఏమి లేదు, మరి ఇప్పుడు దేవగురువుగా ఉన్నాడు కదా, అందుకని మోసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు మెల్లగా వెళ్తున్నారు. వీటికేమో కామావేశం ఎక్కువ, తొందరగా శచిదేవిని కలవాలని, దాంతో వాళ్ళని కాళ్ళతో తంతు సర్ప అని చెప్పి వాళ్ళందరినీ కూడా తంతున్నాడు, కాళ్ళతో తంతున్నాడు. వీళ్ళకి కోపం వచ్చి సర్ప ఉంటున్నావు కాబట్టి నువ్వు సర్పోభవ అవుతావు పో అని చెప్పి వాళ్ళందరూ సిద్ధించారు. వెంటనే ఒక కొండ చిలువుగా భూలోకం మీద వచ్చి పడ్డాడు. దాంతో ఆ నలుషుడి యొక్క పీడ పోయింది. మళ్ళీ ఇంద్రుడి పదవి ఖాళీ అయిపోయింది. ఇంద్రుడి పదవిగా మళ్ళీ వచ్చి మళ్ళీ యథాప్రకారంగా ఇంద్రుడే మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. అలాగే మనకు ఇంకొక విచిత్రమైనటువంటి కథను మనకి ఇందులో చెప్తున్నారు. ఒకానొక రోజున చిత్రకేతు అనేటటువంటి గంధర్వరాజు గారు, ఈయన కైలాసంలో విమానంలో ప్రయాణం చేస్తున్నట్ట. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి విమానాలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలిగేటటువంటి విమానాలు. అలా వెళ్తున్నటువంటి వాడికి అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కూర్చుని మిగిలినటువంటి గొప్ప గొప్ప ఋషులు ముళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా సేవిస్తున్నారు. అలా ఆయన సభలో కూర్చుని ఉన్నాడు పార్వతీ పరమేశ్వరుని. పార్వతీదేవి ఆయన యొక్క తల మీద ఉంది. అర్ధనారీశ్వరుడు ఇద్దరిది కూడా ఒకే తత్వం, ఒకే శరీరం. సరే అలా కూర్చునేసరికి ఈయన మాత్రం, ఇదేంటయ్యా ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరిని చూసుకోకుండా పార్వతీదేవిని మరి తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, ఎంత శివుడైతే మాత్రం ఏంటి అని చెప్పి ఈయన అనుకున్నాడు. అనుకునేసరికి ఈ విషయం పార్వతీదేవికి తెలిసి, శివతత్వాన్ని అర్థం చేసుకునేటటువంటి మూర్ఖుడు అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాడు వీడు గంధర్వుడిగా ఉండడానికి పనికిరాడు కాబట్టి వీడు అసురుడై పుట్టుగాక అని చెప్పి ఆవిడ చెప్పింది. అందుకనే ఈ అసురుడుగా పుట్టాలి కాబట్టి ఆ గంధర్వుడే ఇలా వృతాసురుడు అనేటువంటి దానిగా త్వక్ష ప్రజాపతికి పుట్టాట. కాబట్టి అంటే ఆ త్వక్ష ప్రజాపతికి పుట్టినటువంటి వాడు మళ్ళీ ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు అనేటటువంటిది కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మన్వంతరాలు అంటారు. ఇప్పటికీ మనకి ఇప్పుడు వైవస్వత మన్వంతరం అనేటటువంటిది నడుస్తుంది. ఈ మన్వంతరాల గురించి అంటే ఈ స్వయంభూ మనువు తర్వాత ఏమైందండి అని చెప్పి మళ్ళీ పరీక్షిత్ అడిగినప్పుడు సుఖ మహర్షి చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రతి మన్వంతరంలో కూడా ఎవరెవరు ఉంటారంటే ఒక మనువు ఉంటాడు, ఒక మనుపుత్రుడు ఉంటాడు, అలాగే ఒక ఇంద్రుడు ఉంటాడు. ఎప్పటికప్పుడు ఇంద్రులు ఎప్పటికప్పుడు మారిపోతారు. అలాగే ఋషులు మారిపోతారు, అంశావతారాలు మారిపోతాయి, దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక మనువులో ఉంటారు. మొట్టమొదటిది స్వయంభవ మన్వంతరము, అది అయిపోయింది. ఆ తర్వాత రెండవ మన్వంతరంలో స్వారోచితుడు, ఈయన అగ్నికుమారుట్ట. ఈ స్వారోచితుడు అనేటటువంటి వాడు మనువయ్యాడు. మూడవ దానిలో ఉత్తముడు అనేటటువంటి వాడు. ఈ ఉత్తముడు ఎవడు? ఉత్తముడు ఉత్తానపాదుడు చెప్పుకున్నాం కదండి. ఆ ఉత్తముడు మళ్ళీ మూడవ మనువు. తర్వాత నాలుగవ మన్వంతరంలో తామసుడు, 5లో రైవతుడు, తర్వాత చాక్షుడు అనేటటువంటి వాడు 6వ వాడు, వైవస్వతుడు 7వ వాడయ్యా. ఇప్పుడు ఆయన ఆ మన్వంతరం నడుస్తుంది అని చెప్పాడు. ఎవరికి? పరీక్షిత్ మహారాజు గారికి సుఖ మహర్షి చెప్తున్నాడు. ఇంకా మనకి నడుస్తుంది కూడా అదే. అంటే అప్పటికే కలియుగం మొదలైందనమాట. వైవస్వత మన్వంతరంలో ప్రథమ పాదంలో ఉన్నాం మనం, ఇంకా మొట్టమొదటి పాదం. నేను అదే నారాజు గారు కూడా చెప్తున్నాడు కదా నా లెక్కలో. సరే, ఇంకా
సూర్యుడు, ఈ సూర్యుడికి సంజ్ఞ ఛాయ అనేటటువంటి ఇద్దరు భార్యలు. మొన్న ఇప్పుడు మీరు కూడా అడిగినట్టున్నారండి ఇది. అలాగే వీళ్ళిద్దరితో పాటు బడబ అనేటటువంటి భార్య కూడా ఉంది. దీనిలో సంజ్ఞ అనేటటువంటి ఆవిడ వల్ల ఈయనకి యముడు, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఈ సంజ్ఞ అనేటటువంటి ఆమె, ఛాయ అనేటటువంటి ఆమె ఇద్దరు కూడా విశ్వకర్మ యొక్క కుమార్తెలు. ఇంకా ఛాయ అనేటటువంటి ఆవిడికి శనైశ్చరుడు అంటే శని భగవానుడు, తపతి అనేటటువంటి వాళ్ళు పుట్టారు. మళ్ళీ తపతిని సంవరణుడు అనేటటువంటి వాడు పెళ్ళాడట. తర్వాత బడబా అనేటటువంటి ఆవిడికి అశ్విని దేవతలు పుట్టారు. ఆ తర్వాత వీళ్ళకి పుట్టినటువంటి సావర్ణి అనేటటువంటి వాడు ఈయన 8వ మనువు. దానికోసం ఇదంతా చెప్పాడు. 8వ మంత్రం సావర్ణి మన్వంతరం. తర్వాత వాడు దక్ష సావర్ణి, తర్వాత 10వ వాడు బ్రహ్మ సావర్ణి, 11వ వాడు ధర్మ సావర్ణి, 12వ వాడు భద్ర సావర్ణి, 13వ వాడు దేవ సావర్ణి, 14వ వాడు ఇంద్ర సావర్ణి. ఇలాగ 14 మంది మనువులు మొత్తం టోటల్గా ఉంటారు. మనం ఇంకా ఏళ్ళలో ఉన్నాం. ఈ 14 మన్వంతరాలు అయిపోతే, మొత్తం ఈ 14 మన్వంతరాలు కనుక జరిగిపోతే కనుక అది ఒక 1000 మహాయుగాలతో సమానం. 1000 మహాయుగాలతో అంటే ఒక చతుర్యుగం, ఒక యుగం, మహాయుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇవన్నీ కలిస్తాయి. కాబట్టి ఇలాంటివి ఒక 1000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మగారికి ఒక పొగలు, ఆయనకు ఒక పొగలు, అది అయిపోతే ఆయన కూడా వెళ్ళిపోతాడు. పగలు రాత్రి అయిపోతే ఆయన కూడా వెళ్ళిపోతాడు. రాత్రి అంటే ఇంకేం ఉండదు, కానీ అన్నాళ్ళు మళ్ళీ సృష్టి ఉండదని. ఇంకా మన్వంతరం అంటే ఎంత అనే లెక్క చెప్తున్నారు. 71 చతుర్యుగాలు మన్వంతరం అంట. అంటే ఈ 4 16 4 24 16 17 4 28 మళ్ళీ 3 తిరగాలి. 71 అయితే కనుక ఒక మన్వంతరం అవుతుంది. ఇంకా మనం మొదటి ప్రథమ పాదంలో ఉన్నాం. ఎన్ని తిరగాలి ఇది, ఇంకెన్నిసార్లు పుడతాము మనం. ఇలా కనుక దీన్ని లెక్కేస్తే కనుక 71 చతుర్యుగాలు అనేటటువంటి దాన్ని కూడా లెక్కేస్తే మన కాలంలో లెక్కేస్తే 6,08,45,000 సంవత్సరాలు. ఇదంతా జరిగేసరికి వేదాలన్నీ కూడా అంతరించిపోతాయి. మొత్తం అయిపోయి మళ్ళీ ఉద్ధరింపబడతాయి. మళ్ళీ వచ్చేటటువంటి మనువు ఎవడైతే ఉన్నాడో తర్వాత మనం రాబోయేటటువంటి వాడు, అంటే ఇప్పుడు 7 అవుతుంది అనుకోండి, 8 వస్తుంది కదా, సావర్ణి అని చెప్పారు, సూర్య సావర్ణి. ఆ సూర్య సావర్ణి అనేటటువంటి ఆయన మళ్ళీ ధర్మాన్ని రక్షిస్తాడట. ఋషులందరూ కూడా అప్పుడు ఉండేటటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తపశ్శక్తి చేత వేదాలని దర్శించగలుగుతారట. మళ్ళీ ధర్మం అనేటటువంటిది 4 పాదాల మీద నడవటం మొదలు పడుతుంటా. మళ్ళీ ఇంద్రుణ్ణి ఇలా అందరినీ కూడా వేరు పదవుల్లో అందరినీ కూడా నియమిస్తారట. ఇది కాలస్వరూపము, ఇది సృష్టి రహస్యమయ్యా, ఇలా సృష్టి ప్రారంభమైంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.